ఆదిలాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఉద్రిక్తంగా మారింది. సమావేశంలో ఎజెండా పాజ్ అంటూ అని చెప్పేసి చైర్పర్సన్ కాంగ్రెస్ కౌన్సిలర్లు వెళ్లిపోయారు. అయితే నీటి సమస్యపై చర్చించాలని బీజేపీ సభ్యులు చైర్పర్సన్ ఛాంబర్ ముందు బైఠాయించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్లకు బీజేపీ కౌన్సిలర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో బీజేపీ కౌన్సిలర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం భారీగా పోలీసులు మోహరించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య చైర్మన్ అనుషాను అక్కడి నుంచి తరలించారు. ఆదిలాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఉద్రిక్తంగా మారింది. సమావేశంలో ఎజెండా పాజ్ అంటూ అని చెప్పేసి చైర్పర్సన్ కాంగ్రెస్ కౌన్సిలర్లు వెళ్లిపోయారు. అయితే నీటి సమస్యపై చర్చించాలని బీజేపీ సభ్యులు చైర్పర్సన్ ఛాంబర్ ముందు బైఠాయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, దీపిక, ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపల్ సర్వసభ సమావేశంలో రసభాసగా మారింది. బీజేపీకి సంబంధించి 23 కౌన్సిలర్లు కూడా ఆదిలాబాద్ పట్టణంలో వేసవి ప్రారంభంలోనే పెద్ద ఎత్తున తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మిషన్ భగీరథ వాటర్ కూడా రావడం లేదు. వాటర్ సమస్యపై చర్చించాలని చెప్పి డిమాండ్ చేసిన నేపథ్యంలోనే చర్చ సాగకుండానే చైర్పర్సన్ పాస్ అంటూ సమావేశాన్ని తప్పుగా పట్టించే ప్రయత్నం చేశారని చెప్పి బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లంతా కూడా ఆందోళన చేశారు. చైర్పర్సన్ ఛాంబర్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డిఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 50 మంది పోలీసులు వచ్చి పరిస్థితిని శాంతింపజేసే పని చేశారు. అయితే ప్రస్తుతం అయితే నిరసన కొనసాగిస్తున్నారు. బీజేపీకి సంబంధించి ఖచ్చితంగా టౌన్ లో పెద్ద ఎత్తున తాగునీటి సమస్య ఉంది. వేసవి ప్రారంభంలో తాగునీటి సమస్యతో ప్రజలంతా కూడా సతమతం అవుతున్నప్పటికీ కూడా చైర్పర్సన్ తాగునీటి సమస్యపై చర్చించకుండా నిర్వహించడం ఏంటి అని చెప్పి పట్టుబడుతూ ఆందోళన చేస్తున్న సమయంలోనే పోలీసులు రంగంలో దిగి ఆందోళనకారులను అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలోనే బీజేపీ కౌన్సిలర్స్ తో పాటు పోలీసులకు కొంత తోపులాట జరిగింది. కొంత పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సందర్భంలోనే పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం అయితే తాగునీటి సమస్యనే ఎజెండాగా తీసుకొని బీజేపీకి సంబంధించిన వారంతా కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాటికి సంబంధించిన సమస్యను పరిష్కరిస్తామని చెప్పినా కూడా వినట్లేదని చెప్పి చైర్పర్సన్ ప్రకటిస్తున్న నేపథ్యంలోనే మొదటి సమావేశం కొంత రసభాసగా మారినట్టు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.